మనకు తెలిసిన లేఖన భాగం అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. అయ్యా కొంచెం క్లారిటీ రావట్లేదు. 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందును గుర్చి మీ మట్టుకు మిమ్మును గుర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలంలో KPHP కాలనీలో ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్న మీ స్థానిక సంఘములో ప్రభునైనా బిడ్డలను ఆయన పరిశుద్ధులందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవానాయన, అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పరిచర్యను మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీరు ఆశుల్ని ఇక్కడ నిలబెట్టి పరిచర్య జరిగిస్తున్నారు. అందులో బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక ఉదయకాలంలో చదవబడిన లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. మీ ఆత్మ సహాయము అనుగ్రహించండి. నాకు శరీరంలో కొంత బలహీనత ఉన్నది మీరు ఎరుగుదురు ప్రభువా. అయినా మీ వైపు చూస్తున్నాం. మీ కార్యం జరిగించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, చదవబడిన లేఖన భాగాన్ని మా అందరికీ విరిచి పంచిపెట్టమని, మా అందరికీ వినే చెవి గ్రహించే మనసును గ్రహించేమని మీరు ఆశని జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థన చేసి వెళుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథం మరి 4 సువార్తల తర్వాత వచ్చే గ్రంథం మనందరికీ తెలుసు. 4 సువార్తలు దాదాపు 30 నుండి 35 సంవత్సరాల చరిత్ర 4 సువార్తల్లో ఉంది. అంత మాత్రమే కాదు, అంతే చరిత్ర మరలా ఒక అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఉంది. అనగా దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఇక్కడ ఉన్నది. అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని రచించిన వారు ఎవరు చెప్పండి? లూకా రాశాడు. లూకా సువార్త రాశాడు, అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథం రాశాడు. ఈ యొక్క అధ్యాయం 28 అధ్యాయాలు ఉన్నాయి, 107 వచనాలు ఉన్నాయి. అయితే ఈ అపోస్తలుల కార్యముల గ్రంథంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. అందుకే ఇది ఎక్కువగా పరిశుద్ధాత్మ అనే మాట ఎక్కువగా ఈ గ్రంథంలో చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా జరిగించిన కార్యములు, పరిశుద్ధాత్ముడు సంఘము ఏర్పడటానికి, సంఘము ద్వారా కార్యాలు జరగటానికి ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరిగించాడు. అంటే 8వ అధ్యాయంలో మనం చూస్తే నపుంసకుడు రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. 9వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. 10వ అధ్యాయంలో అన్యుడైనటువంటి కొర్నేలి రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. అంటే ఒక్కొక్కరు రక్షణ పొంది వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించబడ్డాయి. పిల్లరా, 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు పేతురు పరిచర్య మనం చూస్తాం. 8 నుంచి 12 అధ్యాయాలు పేతురు అలాగే ఫిలిప్పు జరిగించిన పరిచర్యను మనం చూస్తాం. 14 నుంచి 28 అధ్యాయాలు అపోస్తుడైన పౌలు చేసిన పరిచర్యను మనం చూస్తాం. దాదాపు 32 పట్టణాలు ఇక్కడ ఉన్నాయి. 95 మంది వ్యక్తులు ఉన్నాయి. 9 ద్వీపాలు ఉన్నాయి. అనగా యెరూషలేము పట్టణము ప్రారంభించి
ఇటలీ వరకు అనగా రోమా పట్టణం వరకు ఈ పరిచర్య జరిగింది. అనగా ఆసియా ఖండములోను యూరోప్ ఖండములో 2 ఖండాలలో జరిగిన పరిచర్య వివరాలన్నీ కూడా అపోస్తుల కార్యంలో ఉంది. అనగా సంఘము ఎలా స్థాపించబడింది, సంఘము ఎలాగ శాఖలుగా చేయబడింది అనే విషయాలు అపోస్తుల కార్యములలో మాత్రమే మనం చూస్తాం. ఈ సంఘము ఏర్పడటానికి సంఘానికి అధ్యక్షుడు లేకపోతే సంఘానికి యజమాని ఎవరుంటారంటే, ఎవరైనా ఒక వ్యక్తి సంఘాన్ని అనగా ఒక మందిరాన్ని, ఒక కట్టడాన్ని కట్టాడు అనుకుందాం. దానికోసం ఎంతో వెల వెచ్చించాడు అనుకుందాం. దానికోసం ఆత్మల సంపాదన కోసం ఎంతో ప్రయాసపడ్డాడు అనుకుందాం. ఇంతగా ప్రయాసపడినటువంటి ఈ వ్యక్తి చివరికి మనం ఏం చెప్పాలంటే, ప్రయాసపడినా కూడా సంఘము ఆ వ్యక్తిది మాత్రం ఏమాత్రము కాదు. ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని ఆత్మలు సంపాదించినా సంఘము మాత్రము క్రీస్తు ప్రభువుదే. అందుకే ఏమన్నాడంటే, ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఎవరిది ఈ సంఘం చెప్పండి? ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘము అనగా విశ్వాసులు కూడుకునే స్థలం. అనగా ఇంగ్లీష్ బైబిల్లో లేకపోతే ఇంగ్లీష్లో లేకపోతే గ్రీకులో మనం చదివితే ఎక్లీషియా అంటారు. ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్, అనగా ప్రత్యేకించబడిన ప్రజలు అన్నారు. మరి అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో మరి స్టెఫను ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రసంగములో మరి అరణ్యములో ఉన్న సంఘము అన్నాడు. అరణ్యములో ఉన్న సంఘము అంటే అర్థం ఏమిటంటే, వారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, చీకటిలో బానిసత్వంలో ఉన్నారు. అలాంటి చీకటిలో నుంచి బయటికి వచ్చారు. అలాంటి బానిసత్వంలో నుంచి వారు విడిపించబడ్డారు. అరణ్యములో ఉన్న సంఘము అనగా వారు ప్రత్యేకముగా అరణ్యములో దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు కాబట్టి మరి అరణ్యములో ఉన్న సంఘము అని పేరు పెట్టి పిలిచాడు పిల్లారా. ఈ సంఘము దానికి అజమాయిషి కానీ యాజమాన్యం అనగా యజమాని ఎవరంటే క్రీస్తు ప్రభువు మాత్రమే కానీ మరి ఎవరు కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఏదైనా ఒక కాలేజీకు ప్రిన్సిపాల్ ఉన్నారు, తర్వాత ప్రిన్సిపాల్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. ఒక ప్రిన్సిపాల్ దాన్ని అంతా రన్ చేస్తూ టీచర్స్కు జీతాలు ఇస్తూ మరి అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఆ బిల్డింగ్కి అసలైన ఓనర్ ఒక ఆయన ఉంటాడు, ఆ కాలేజీ స్థాపించిన వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు. ప్రిన్సిపాల్ అన్ని కార్యకలాపాలు నడిపిస్తున్నాడు కాబట్టి ఈ కాలేజీ ప్రిన్సిపాల్ది అని చెప్పడానికి వీళ్ళే. ఎందుకంటే దానికంటే పైన దాని యజమానుడు ఇంకొకరు ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి. అనగా ఈ సంఘము మరి క్రీస్తు ప్రభు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. పిల్లరా, ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాటే. దీనికి శిరస్సు క్రీస్తు ప్రభువే అన్నాడు కదా. 5వ అధ్యాయం 23వ వచనములో ఏమన్నాడంటే, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు అన్నాడండి. హెడ్షిప్ అంటారు కదా. హెడ్షిప్ అంటే శిరసత్వం ఎవరిది? క్రీస్తు ప్రభువుదే. అనగా శిరస్సు అధికారానికి సూచనగా ఉంది కదా. శిరస్సు దేనికి సూచనగా ఉంది? అధికారం. ఒక చెయ్యి పని చేయాలి అంటే శిరస్సు చెబితేనే శిరస్సు యొక్క అధికారం శిరసత్వం కింద ఉన్నప్పుడు ఆ శిరస్సు చెప్పిన మాటను బట్టి చెయ్యి పనిచేస్తుంది, కాలు పనిచేస్తుంది, శరీర భాగాలన్నీ పనిచేస్తాయి. అనగా శిరస్సు ఆయనే, సంఘమునకు శిరస్సు ఆయనే అన్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో కూడా లేకపోతే 18వ వచనంలో మనం చదివితే
అక్కడేమన్నాడు చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు పిల్లలు. అంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు అని మనకు అర్థమైపోయింది. యేసు క్రీస్తు ప్రభువారు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అనే మాట కూడా మనం చదువుతాం. మూలరాయి ఎక్కడుంటుంది? గోడ కట్టేటప్పుడు గోడకి ఒక మూలన ఒక మూలరాయి ఉంటుంది. ఆ మూలరాయి తీస్తే రాళ్ళన్నీ ఏమైపోతాయి? పడిపోతాయి. కాబట్టి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. మూలరాయి అది అటువైపు ఇటువైపు రెండు వైపులా ఉంటుంది. అలాగే క్రీస్తు యేసు పునాది అయి ఉన్నాడు. అనగా ఈ సంఘమంతా, ఈ స్ట్రక్చర్ అంతా మనం చూస్తే ఆయన శిరస్సుగా ఉన్నాడు, ఆయన మూలరాయిగా ఉన్నాడు, ఆయన పునాదిగా ఉన్నాడు. పునాది ఆ అడుగు భాగాన్ని అంతటిని అది కాపాడుతుంది. అనగా సంఘమంతా దేని మీద నిలబడుతుంది? ఆ పునాది మీదే నిలబడుతుంది. మూలరాయి క్రీస్తు ప్రభువే, శిరస్సు క్రీస్తు ప్రభువే. పిల్లరా, ఆయన ఈ సంఘాన్ని మరి ఏం చేశాడంటే, ఆయన ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు అనుకుందాం. వెళ్తున్నప్పుడు ఒక మంచి బిల్డింగ్ కనపడింది. కనపడినప్పుడు మనసులో ఏమనుకుంటాడంటే, ఈ బిల్డింగ్ చాలా బాగుంది, ఈ బిల్డింగు నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, ఎంత అయిందో అన్నప్పుడు ఏం చేయాలి? అతడు ఆ బిల్డింగ్ ఓనర్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడిన తర్వాత అతడు ఒకవేళ అమ్ముతానంటే దాన్ని కొనుక్కొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని తన చేతిలో పెట్టుకుంటాడో దానికి వెల ఇచ్చి కొన్న తర్వాత ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎవరిదైపోతుంది? కొన్న వ్యక్తిది ఆ బిల్డింగ్ అవుతుంది. అంటే ఆ బిల్డింగ్ కొనటానికి అతడు కొంత వెలను చెల్లించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సంఘము కోసం ఆయన ఏం చేశాడంటే, ఆయన వెల అంటే ఆయన ఇచ్చిన వెల ఏమిటంటే తన స్వరక్తము. ఏమి చేత కొన్నాడండి? స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఎలా సంపాదించాడని చెప్పండి? స్వరక్తమిచ్చి. స్వరక్తమిచ్చి అనే దానికంటే ముందు ఒక మాట రాశాడు. ఏమన్నాడు? తన స్వరక్తము అన్నాడు. తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? సంఘాన్ని సంపాదించుకున్నాడు. ప్రియులారా, ఆయన రక్తమిచ్చి సంపాదించుకున్నాడు అంటే మరి సంఖ్యాకాండములో రక్తము దేనికి సూచనగా ఉందంటే ప్రాణమునకు సూచనగా ఉంది. రక్తము ప్రాణానికి సూచన అన్నాడు. అంటే ఇప్పుడు స్వరక్తమిచ్చి సంపాదించాడు అంటే అర్థం ఏమిటి? ఆయన సంఘము కోసం తన ప్రాణము పెట్టాడు. అర్థమైందా? క్రీస్తు ప్రభువారు సంఘం కోసం ఏం చేశాడు? ప్రాణము పెట్టాడు. ప్రియులారా, మరి ఆయన దానికోసం ప్రాణం పెట్టాడంటే ఎందుకు ప్రాణం పెట్టాడు? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడింది? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ అనగా ఇట్టిదో తెలుసుకొనిచున్నాము అన్నాడు. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను కనుక. ఎందుకు పెట్టాడంట? ఎందుకు పెట్టాడు? దీని వలన, ప్రాణం పెట్టడం వలన ఏమని అర్థమైంది మనకి? ఆయన ప్రాణము పెట్టు వలన ప్రేమ అనగా ఎట్టిదో తెలుసుకుంటున్నాం. అంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు కాబట్టే ఏం చేశాడు చెప్పండి? ప్రాణం పెట్టాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి దాని కొరకు ప్రాణము పెట్టాడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఆ ప్రాణము పెట్టినటువంటి ఆయన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 25వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం ఏమన్నాడండి అక్కడ? క్రీస్తు కూడా ఏం చేశాడు? సంఘాన్ని ప్రేమించాడు. అర్థమైందా? అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించిన వాడు ఏం చేశాడు? తన్ను తాను అంతా చదివిన తర్వాత చివరి ఏమన్నాడు? తన్ను తాను అప్పగించుకునేను అన్నాడు. ప్రేమించిన వాడు అప్పగించుకున్నాడు. ప్రేమించిన వాడు ప్రాణం పెట్టాడు. దేన్ని ప్రేమించాడు చెప్పండి? సంఘమును
ప్రేమించాడు. ప్రియులారా, కొడుకు తప్పు చేస్తాడు అనుకోండి, ఏం చేస్తాడు? తండ్రి జైల్లో వేసిన తర్వాత జైలుకు వెళ్ళి బెయిల్ ఇప్పించి దానికి కట్టవలసినటువంటిది కట్టి ఆ వ్యక్తిని విడిపించుకొని తీసుకొని వస్తాడు. అయితే క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. ఎలాగ ప్రేమించాడు? కుమారుడు తప్పిపోయాడు. తప్పిపోయినప్పుడు తన యొక్క స్థితి ఎలా ఉన్నదంటే పందులతో సహవాసం చేస్తూ ఉన్నాడు. పందులతో సహవాసం చేస్తూ ఉన్నాడు. పందులతో సహవాసం చేస్తున్నటువంటి ఈ కుమారుడు తిరిగి వచ్చాడు. ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు వస్త్రాలు సరిగా లేవు, తల సరిగా లేదు, సరిగా చెప్పులు లేవు. అంటే తండ్రి ఏమైతే ఇచ్చాడో అవన్నిటినీ కోల్పోయాడు. ఇచ్చినవన్నీ కోల్పోయాడు. వచ్చిన తర్వాత అతనికి ఉంగరం తొడిగిచ్చారంటే అతడు ఏం కోల్పోయాడు? ఉంగరాన్ని కోల్పోయాడు, అనగా అధికారాన్ని అతడు కోల్పోయాడు. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు అధికారం కలిగి ఉన్నాడు, పనివారి మీద అందరి మీద అధికారం ఉంది. కానీ ఇప్పుడు ఒకని అధికారం కింద అతడు ఉన్నాడు. పందులు మేపే అతని దగ్గరకు వెళ్ళి అక్కడ పని చేస్తున్నాడు. ఒక సాతాను అధికారం కిందకి వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కాదు, చెప్పులను లేవు కదా. వచ్చినప్పుడు తండ్రి ఏమిచ్చాడు? వీరికి చెప్పులు తొడిగించండి అన్నాడు. అనగా చెప్పులు లేవు. చెప్పులు లేకపోతే చెప్పులు తొడిగించారు, అనగా నడక తప్పిపోయాడు. నడక విషయంలో ఏమైపోయాడు? తప్పిపోయాడు. అంత మాత్రమే కాదు, మంచి వస్త్రాలు తొడిగించమన్నాడు, అనగా ప్రవర్తన విషయంలో కూడా అతడు ఏమైపోయాడు? తప్పిపోయాడు. వేశ్యలతో తిరుగుతూ ఎంతో దుర్భరమైన జీవితం, చీకటి జీవితం, పాప జీవితం అతడు జీవిస్తూ ఉన్నాడు. అలాంటి జీవితం జీవిస్తున్నటువంటి కుమారుడు, పందులతో సహవాసం చేస్తున్న కుమారుడు, దుర్వాసన కంపు కొడుతున్నటువంటి కుమారుడు, భయంకరమైన పాపముతో ఉన్నటువంటి కుమారుడు ఇప్పుడు ఇంటికి వస్తే నువ్వు లోపలికి రావద్దు అన్నాడా? లోపలికి రావద్దు అనలేదండి. ఇదిగో అతడు వాసన కొడుతున్నాడు, చాలా కంపు కొడుతున్నాడు. ఎన్ని దినాలైందో స్నానం చేసి బయటికి తీసుకెళ్ళండి, స్నానం చేయించండి, బట్టలు తొడిగించండి, అప్పుడు లోపలికి తీసుకొని రండి అని అన్నాడా? అనలేదు. తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదో తెలుసా? దుర్వాసన కంపు కొడుతున్నా కూడా మెడ మీద పడి ఏం చేశాడు చెప్పండి? ముద్దు పెట్టుకున్నాడు. అంత ప్రేమను చూపించాడు ఆయన. అయితే సంఘాన్ని కూడా క్రీస్తు ప్రభు అలాగే ప్రేమించాడు. మనం భక్తిహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా, మనము దూరస్తులమై ఉండగా క్రీస్తు మనలను ప్రేమించి అనే మాట మనం చూస్తున్నాం. పిల్లగా మన బలహీనతలను చూశాడు ఆయన. అయ్యో ఎన్ని బలహీనతలు ఉన్నాయి నీలో, అయినా నీ బలహీనతలను చూసి ఇదిగో నీవు బలహీనతల్లో ఉన్నావు కాబట్టి నువ్వు నా దగ్గరికి రావడానికి వీల్లేదు అనలేదండి. ఆయన చేర్చుకున్నాడు. మనము శత్రువులముగా ఉన్నామంటండి. శత్రువు అంటే ఎంత? శత్రువుని ఎవరైనా ప్రేమిస్తారా? కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు తెలుసా? శత్రువులైన మనల్ని ఆయన ప్రేమించాడు. ఏమేమి కోల్పోయామో ఒక భక్తుడు కూడా పాట రాశాడు, అందరూ పాడుతూ ఉంటారు. కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేటప్పుడు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా అనే పాట రాశాడు. ఏమైతే కోల్పోయావో అవన్నీ కూడా తిరిగి ఇవ్వటం కోసం ఆ ప్రేమమూర్తి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణము పెట్టినట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు. అయితే ఈ యొక్క సంఘము స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని మనకు అర్థమైంది పిల్లరా. అయితే ఈ సంఘమునకు క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, అక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31వ వచనంలో ఏమన్నాడు? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అన్నాడు. అంటే విడిచిపెట్టాలి, హత్తుకోవాలి అన్నాడు పిల్లగా. క్రీస్తు ప్రభువారు ఆయన తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టాడు, దేవదూతల ఆరాధనను విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, 24 పెద్దలు
కోటాను కోట్ల దూతలు, అంత వైభవం, పరలోక వైభవం, కుమారత్వం అన్నిటిని వదిలిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? దీనుడుగాను, రిక్తుడుగాను, దాసుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. విడిచిపెట్టడంలో ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేశారా? ఆయన విడిచిపెట్టి ఎవరిని హత్తుకున్నాడు? సంఘమును హత్తుకున్నాడు. ఆయన చెప్తుంది భార్యాభర్తల గురించి కాదండి. ఎవరి గురించి చెప్తున్నాడు? కింద చదవండి 32వ వచనంలో. అయితే నేను క్రీస్తుని గురించి, సంఘమును గురించి చెప్పుచున్నాను అన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడంట? సంఘమును గురించి, క్రీస్తుని గురించి. ఏమి అవ్వాలి? ఏక శరీరం. ఏక శరీరం. ఏక శరీరం అంటే ఇక ప్రత్యేకత ఏమీ లేదు, అంతా ఒకటే. సంఘానికి క్రీస్తుకు ప్రత్యేకత ఏమీ లేదు. క్రీస్తులో సంఘము ఇమిడి ఉన్నది, సంఘములో క్రీస్తు ఇమిడి ఉన్నది. ఇద్దరు ఏక శరీరముగా ఉన్నారు. వారు ప్రత్యేకమైన వారుగా లేరు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే సంఘము అనేది ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అనే మాట మనం చూస్తున్నాం. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనం చదువుదాం. చూడండి, ఏమన్నాడు? ఆ సంఘము ఆయన శరీరం. మొదటిది సంఘం ఏమిటి చెప్పండి? సంపాదించిన సంఘం. యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఆ సంఘం. రెండవది ఈ సంఘము ఏమిటంటండి? ఆయన శరీరము అన్నాడు. చర్చ్ ఈజ్ హిస్ బాడీ. అనగా సంఘము ఆయన శరీరం అయితే క్రీస్తు ఎవరు? క్రీస్తు శిరస్సై ఉన్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు శిరసత్వం ఎవరిది? క్రీస్తు ప్రభువుది. మనం ఏమై ఉన్నాం? శరీరమై ఉన్నాం. అంటే శిరస్సు చెప్పిన మాట ఎవరు వినాలి చెప్పండి? శరీరం వినాలి. శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి. అనేకమైన అవయవములు అయినను ఒక్క శరీరముగా ఉన్నాము అన్నాడు కదా. 1 కొరింథీ పత్రిక 12:12 మాట ఉన్నాడు. అనేకమైన అవయవాలు కానీ ఎలా ఉన్నామంట? ఒక్క శరీరం. అంటే అనేకమైన ప్రదేశాలు, అనేకమైన దేశాలు, అనేకమైన ఖండాలు, అనేకమైన జాతులు ఉన్నాయి. గ్రీసు దేశస్థుడని కానీ యూదుడని కాదు లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు. క్రీస్తులో అందరము ఎలా ఉన్నాం? ఏకముగా ఉన్నాం. మనమందరము ఆయన సంఘముగా ఉన్నాం. మనమందరము ఒక్కొక్క భాగాలుగా ఉన్నాం. అంటే రకరకాల అవయవాలు, ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. ఆయన శరీరముగా ఉన్న నీవు నేను శరీరములో మనము అవయవాలై ఉన్నాము. అంటే పిల్లరా, చిటికిన వేలు ఉన్నది, అది కూడా అవయవంలో భాగమే. ఇది చిన్నది. ఈ చిన్నదాన్ని చూసినప్పుడు చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, అరే ఇది చిన్నదని ఎవరు దాన్ని గుర్తించలేరు. కానీ కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే చిన్న అవయవునకు ఎక్కువ ఘనత ఇచ్చాడు అన్నాడు. ఏమి ఇచ్చాడంటండి? అవయవం చిన్నదే. వందనాలు చెప్పేటప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఈ చిటికినేలు ఎట్టుంటుంది? నీకు వందనాలు చెప్పేది చెప్పండి? చిటికినేలే. పెళ్ళయింది అనుకోండి, బొట్టనేలతో కొట్టుకుంటారు ఎవరైనా? భార్యాభర్తలు పోవాలి, ఇక్కడ నుంచి అక్కడ దాకా నడవమన్నారు. నడవమన్నప్పుడు బొట్టనేలు పట్టుకొని నడుస్తారా? నడవలేరు. ఏం పట్టుకుంటారు? ఇది చిన్నదే, కానీ దీనికి ఏమిచ్చాడు? ఘనతనిచ్చాడు అన్నాడు. అంటే ఈ అవయవము ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఉదాహరణకి ఈ చిటికిన వేలు ఒక్కటే బాధపడిద్దా, చెయ్యి బాధపడిద్దా, లేకపోతే శరీరం అంతా బాధపడిద్దా చెప్పండి? నొప్పి దేనికి తెలుస్తుంది చెప్పండి? శరీరం అంతా. అనగా ఒక అవయవానికి ఘనత ఉందంటే, చిన్న అవయవానికి ఘనత వస్తే శరీరం అంతటికి ఏమున్నదంట? ఘనత. ఒక అవయవము బాధ అనుభవిస్తే శరీరం అంతా బాధను అనుభవిస్తుంది అన్నాడు. అంటే అవయవాలు అనేకముగా ఉన్నాయి అన్నాడు. ఏమేమి? ఆ అవయవాలకి ఒక్కొక్క పనిని అప్పగించాడు. చెయ్యి పని చెయ్యే, నేను కన్నును కాదు, లేకపోతే నేను చెయ్యను కాదు అంటుందంట. నాకు దాంతో పని లేదంటే ఏ అవయవమో దాని పని అది చెయ్యాలి.
అనగా బోధకులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, అద్భుతాలు చేసేవారు ఉన్నారు, ఆశ్చర్యకార్యాలు చేసేవారు ఉన్నారు, పరిచర్య చేసేవారు ఉన్నారు, బోధించేవారు ఉన్నారు, సేవ చేసే సేవకులు ఉన్నారు. అనేక రకాల అవయవాలుగా నిన్ను నన్ను ఉంచాడు. చిన్న పనే ఒక కరపత్రిక తీసుకొని పెట్టావు. దేవుడు అంటున్నాడు, ఎంతో గొప్ప బోధ చేసే వ్యక్తి కంటే నీకు ఘనతనిచ్చాను అంటున్నాడు. అర్థమైందా? మనము సంఘములో అల్పంగా ఉన్న, చిన్నవారముగా ఉన్న దేవుడు నీకు ఏమిచ్చాను అంటున్నాడు? ఘనతనిచ్చాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మనమందరం ఎక్కడ ఉన్నామో తెలుసా? శరీరములో అవయవాలుగా, అనేకమైన అవయవాలు ఒక్క శరీరం. అర్థమైందా? అవయవాలు అనేకము, శరీరము ఒకటే. ఈ శరీరము క్రీస్తుతో అనగా శిరస్సుతో అతకబడి ఉన్నది అన్నాడు. శిరస్సుకి ఏం చేయబడిందండి? ఇది అతకబడి ఉన్నది. అతకబడినటువంటి ఈ యొక్క శరీరం, మరి శరీరానికి పోషణ కావాలనుకోండి. కొలస్సీ పత్రిక ఒక మాట మనం చూద్దాం, చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 18, 19 కలిసి ఉన్నాయి. చివరి నుంచి చదువుతాం, చూడండి. శిరస్సును, అక్కడ కనపడిందా? శిరస్సును హత్తుకొనని వాడెవడు అన్నాడు కదా. శిరస్సును హత్తుకొనని వాడెవడు అంటూ, మీ బహుమానమును అపహరింపనీయకుడి అంటూ ఆ శిరస్సు మూలముగా ఏం చేయబడినట్టండి? సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడినది అన్నాడండి. అంటే శరీరానికి పోషణ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఏందండి ఇంతేని కూడా ఏం చెప్పట్లేదు. శిరస్సు అన్నాడు కదా, అక్కడ శిరస్సు మూలముగా అన్నాడు కదా. శిరస్సు మూలముగా ఏం చేయబడుతున్నామంట? శరీరము పోషించబడుతున్నది. పిల్లరా, శిరస్సు లేకపోతే ఏమి లేదు, పోషణ లేదు. శిరస్సు అతకబడి ఉన్నది. మొదటిగా శిరస్సు పోషింపబడుతున్నది అనగా క్రీస్తు ప్రభు శిరస్సు అయి ఉన్నాడు. సంఘము పోషించబడాలంటే, సంఘము దేవుని వాక్యము చేత కానీ, ప్రార్థనల చేత కానీ, ఉపవాసము చేత కానీ, వాక్య కోడికల చేత కానీ సంఘము అభివృద్ధి చెందాలంటే, సంఘము పోషించబడాలంటే ఎవరు ఉండాలి? శిరస్సు ఉండాలి. శిరస్సు లేకుండా నువ్వు ఏ పని చేసినా ఏం ప్రయోజనం లేదు. అనగా కొన్నిసార్లు మనం సొంత పనులు చేస్తూ ఉంటాం, మనము సొంత ఆలోచనలు చేస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభు యొక్క ఆలోచన లేకుండా, క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం లేకుండా సొంతంగా నువ్వు ప్రార్థన చేసినా, సొంతంగా నువ్వు పరిచర్య చేసినా, సొంతంగా నువ్వు వాక్యం చెప్పినా, సొంతంగా నువ్వు ఒక సంఘాన్ని కట్టినా, సొంతంగా సేవ చేయాలనుకున్నా అదంతా వ్యర్థమే. ఎందుకంటే దానిలో ఎవరు లేరు? క్రీస్తు లేడు. అనగా శిరస్సు మూలముగా అన్నాడు. వితౌట్ హెడ్ దెర్ ఇస్ నో బాడీ. అంటే సంఘము అనేది పోషించబడాలి అంటే, సంఘము అభివృద్ధి చెందాలంటే, అంటే నువ్వు ఎంత పని చేసావో, గొప్ప పని చేసావు, కానీ నేను చేశామని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ పని చేయించిన వాడెవరు? క్రీస్తు ప్రభువే. కింద ఇంకా చదవండి, ఏమన్నాడు చూడండి. పోషింపబడింది, తర్వాత అతకబడింది అన్నాడు. అతకబడింది తర్వాత ఇంకేమన్నాడు చూడండి. దేవుని వలన కలుగు వృద్ధి అన్నాడండి. వృద్ధి ఎవరి వల్ల కలుగుతుందండి? దేవుని వలన వృద్ధి కలిగి అది ఏం చేయబడుతుంది? అభివృద్ధి పొందుతుంది. కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో తెలుసు కదా, మనందరికి తెలిసిన మాట. నేను నాటి తిని, చెప్పండి, అపోల్లో నీళ్లు పోసాను అన్నాడు. నాటినవాడు ఒకడున్నాడు, నీళ్లు పోసిన వాడు ఒకడున్నాడు. సంఘాన్ని స్థాపించిన వాడు ఒకడున్నాడు, సంఘాన్ని అభివృద్ధి పరిచిన వాడు, వాక్యము చేత రకరకాలుగా పోషించిన వాడు. అపోల్లో అనే ఒక వ్యక్తి దైవ సేవకుడిగా ఉండి సువార్త ప్రకటించి దానికి నీళ్లు పోశాడు. అయితే నాటిన వాడున్నాడు, నీళ్లు పోసిన వాడున్నాడు. అయితే ఏమన్నాడు అక్కడ? వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. అర్థమైందా? వృద్ధి కలిగించేవాడు దేవుడే
అంటూ ఆ మాట చదువుదాం చూడండి. ఏమన్నాడు? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అంటూ 7వ వచనం ఏమన్నాడు చూడండి. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని అన్నాడు. వృద్ధి కలుగు చేసేది ఎవరంట? దేవుడే. సంఘాన్ని వృద్ధి కలుగు చేయాలన్న దేవుడే. కానీ ఏమంటున్నాడు? నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు అన్నాడు. చూసారా, మనం ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాస ఎవరి వల్ల వస్తుంది చెప్పండి? దేవుని వల్ల. వృద్ధి కలుగు చేసేవాడెవరు? దేవుడే. ప్రయాస, మనం ఎంతో ప్రయాసపడతాం. మనము నాటేవారంగా మనల్ని ఉంచాడు, నీళ్లు పోసేవారంగా మనల్ని ఉంచాడు, వాక్యాలు ప్రకటించేవారంగా, ప్రార్థనలు చేసేవారంగా, ఉపవాసాలు ఉండేవారంగా, అనేక రకాలుగా సంఘ క్షేమం నిమిత్తం మనం ప్రయాసపడుతున్నాం. అయితే అక్కడ ఏమంటున్నాడు చెప్పండి? కలుగు చేయు దేవునిలో కానీ నాటు వానిలో అయినా నీళ్లు వానిలో ఏం లేదు. మనం ఎంత చేసినా ఏమి లేదు అంటాడు. ఎందుకో తెలుసా? ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. పిల్లారా, అయితే దేవుడు నిన్ను నన్ను ఒక అవయవంగా ఉంచాడు. మరి ఈ అవయవము ఎలా ఉంది? ఒక చెయ్యి అనుకుందాం ఉదాహరణకి. దేవుడు ఒక మంచి చెయ్యి అంటే ఏమిటి చెప్పండి? పరిచర్యకు సూచనగా ఉంది. దేవుడు నేను ఒక పరిచర్య చేసే వ్యక్తిగా ఉంచాడు. ఈ చెయ్యి ఏమైపోయింది? మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఓచ చెయ్యి గలవాడు అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం కదా. ఓచ చెయ్యి గలవాడుని మనం చూసినప్పుడు అతని చెయ్యి మూసుకొని ఉంది. అంటే నీ చెయ్యి చాపము అన్నప్పుడు ఆయన చాపాడు తప్పితే అంతకు ముందు దాకా అతని చెయ్యి పని చేయట్లేదు. అంటే ఈ చెయ్యి ఎలా ఉంది? ఈ చెయ్యి ఎండిపోయిన స్థితిలో ఉంది, నిర్జీవమైన స్థితిలో ఉంది, ప్రయోజనము లేని స్థితిలో ఉంది, అనగా క్రియలు లేని స్థితిలో ఉంది. చేయి మాత్రం ఉంది కానీ ఎలాంటి ప్రయోజనము లేదు. అంటే ఆ శరీరములో అతకబడే ఉన్నది, కానీ ఈ చెయ్యి ఎలా ఉంది? నిర్జీవమైనదిగా ఉంది, ఎలాంటి ప్రయోజనము లేదు. పిల్లరా, ఇండియానా అనేటువంటి ఒక దేశములో ఆరోనటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. అతడు మంచి కొండలు ఎక్కుతా దిగుతూ ఉంటాడు, మౌంటైనర్ ఆయన. అలా ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు ఒకసారి పైనుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు ఆ కింద పడిన వెంటనే ఒక పెద్ద బండరాయి వచ్చి అతని చెయ్యి మీదకి పడిపోయింది. 127 గంటలు అలాగే ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూశాడు. పెద్ద బండరాయి కాబట్టి ఇక ఎవరు తీయలేరు. మరి ఏమి చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ చెయ్యి ఉంది, ఏం పని చేయట్లేదు, మరొక చేతితో తీయటానికి వీలు కట్టలేదు. ఇప్పుడు ఏం చేయాలి? సమయం అంతా ఇలా అయిపోతుంది, శరీరంలో శక్తి తగ్గిపోతా ఉంది. ఏమి చేయాలని ఆలోచన చేశారంటే ఈ చెయ్యి ఉన్నా కూడా ఉపయోగం లేదని చెప్పి అక్కడే ఒక బండరాయి, కోపుగా ఉన్న బండరాయితో తన చేతిని నరికేసుకున్నాడు. నరికేసుకున్న తర్వాత ఆ బండరాయిని ఒంటి చేతితో తోసి ఆ చేయిని మళ్ళీ తీసుకుని వెళ్ళి మరలా శరీరంలో అతికించుకొని ఆపరేషన్ చేయించుకొని కట్టుకున్నాడు. అంటే ఈ చెయ్యి అంతకుముందు దాకా ఎలా ఉన్నది? నిరుపయోగంగా ఉన్నది. ఈ చెయ్యి ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నది, కానీ ఎలాంటి ఆశీర్వాదం లేదు, ఎలాంటి క్రియలు లేవు ఈ చెయ్యి ద్వారా. సంఘములో నీవు నేను ఉన్నాం, కానీ అది ఓచ చెయ్యలాగా నిరుపయోగమైనదిగా ఉన్నది. ఉండడానికి ఉన్నావు నువ్వు ఎక్కడ? సంఘములో. కానీ ఎలా ఉన్నావు? ఓచ చెయ్యి మాదిరిగా ఉన్నది. దానివలన ఎలాంటి ప్రయోజనం లేదు. క్రీస్తు ప్రభు అంటున్నాడు, నీ చెయ్యి చాపుము అనగానే వాడు ఏం చేశాడు? తన చెయ్యిని చాపాడు. హీ లాస్ట్ కనెక్టివిటీ బిట్వీన్ హిజ్ హెడ్ అండ్ హ్యాండ్. అతని చెయ్యికి అతని తలకి ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఈ కనెక్టివిటీ తగ్గిపోయింది, లేకుండా పోయింది.
అయితే ఎప్పుడైతే ప్రభువు చెయ్యి చాపమన్నాడో ఇప్పుడు అది బాగుపడింది. ఓచ చెయ్యి, పనికిమాలిన చెయ్యి, నిర్జీవమైన చెయ్యి, ఏ పనులు లేకుండా చెయ్యి ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు మరలా దాన్ని ప్రయోజనకరమైనదిగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. సంఘము అనేది ఆయన శరీరానికి సూచనగా ఉంటుండగా ఆయన శరీరములో మనమందరం ఏమై ఉన్నాము? అవయములు ఉన్నాము అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ అవయవాలు మరి దేని ద్వారా పోషించబడుతున్నాయంటే శిరస్సు ద్వారా పోషించబడుతున్నాయి. ప్రియులారా, సంఘము అనేది పోలికలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక చిన్న మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రియులారా, మరి సంఘము అనేది ఆయన ఉద్యానవనము లేక తోట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బేతనియా నుంచి తిరిగి వస్తున్నప్పుడు త్రోవ ప్రక్కన ఒక చెట్టును చూశాడు. చెట్టును చూసినప్పుడు ఏ చెట్టు చెప్పండి? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టును చూసినప్పుడు దూరం నుంచి చూసినప్పుడు ఎలా కనపడింది ఆయనకి? పచ్చగా ఆకులతో నెగనెగలాడుతా కనపడింది. అయ్యో, ఇంత పచ్చగా ఉన్నదే, దీనిలో ఎన్ని ఫలాలు ఉంటాయో అని ఊహించుకొని ఆయన వచ్చాడు. దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఏమి లేవు, ఆకులు తప్ప మరేమీ లేవు అన్నాడు. ఇది త్రోవ ప్రక్కనున్న చెట్టు. అయితే లూకాసు వార్త 13వ అధ్యాయంలో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటించాడు. అంజూరపు చెట్టు నాటించినప్పుడు ఆ తోట మాలి దాన్ని ఏం చేస్తున్నాడంటే దానిలో ఉన్న రాళ్లను ఏరివేస్తున్నాడు, దానికి పాదు చేస్తున్నాడు, దానికి నీళ్లు పెడుతున్నాడు, దానికి బురుజులు కట్టిస్తున్నాడు, దానికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. 3 సంవత్సరాల తర్వాత యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి చూశాడు. చూస్తే ఈ చెట్టుకి ఏమున్నాయి? ఈ చెట్టుకు కూడా ఏమి లేవు, ఫలాలు. అనగా త్రోవ ప్రక్కనున్న చెట్టును శపించాడు, తోటలో ఉన్న చెట్టును మాత్రం ఆయన శపించలే. నీవు నేను తోటలో అనగా ఆయన ఉద్యానవనములో, ఆయన సంఘములో మనం ఉన్నాం ప్రియులారా. అయితే మనము శపించడానికి, మన మీద శాపము రాకుండా ఉండటానికి ఎవరున్నారు తెలుసా? తోట మాలి ఉన్నాడు. తోటమాలి అనగా దైవ సేవకుడు ఉన్నాడు. దైవ సేవకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దానికి కావలసినవన్నీ సమకూర్చి ఇప్పుడు యజమానితో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ 1 సంవత్సరము కూడా ఉండనేమో, ఈ 1 సంవత్సరం కూడా ఉండనేమో, దానికి నేను కావలసిన వాటినన్నింటినీ సమకూరుస్తాను అంటున్నాడు. పిల్లారా, 80వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇదిగో నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావల్లిని తీసుకొచ్చితివి, నిక్కమైన భూమిలో దాన్ని చక్కగా నాటితివి అన్నాడు. అయితే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆ ఉద్యానవనం, ఆ ద్రాక్ష తోట, ఇదిగో యోధా జనాంగము అన్నాడు, ఇశ్రాయేలీలు అన్నాడు. అయితే నా తోటకు, నా ద్రాక్ష తోటకు నేను చేసిన దానికంటే మరేమి నేను చేయగలను అంటూ ఆ తోటకు కావలసిన వాటిని అన్నిటినీ సమకూర్చాడంట. రాళ్లను ఏరాడు అన్నాడు. అనగా రకరకాల జాతుల వారు ఉన్నారు కనాను దేశంలో. వారిని ఆ యొక్క మొక్కను నాటాలి అంటే అందరిని వెళ్ళగొట్టాడు. కనానీయులను, గిర్గాషీలను వెళ్ళగొట్టాడు, హిత్తీలను, హివ్వీలను, పెరిజ్జీయులను, రకరకాల రాళ్ల వంటి వారందరినీ, నానా జాతుల వారన్నిటి వెళ్ళగొట్టి ఆ మొక్కను అక్కడ ఉంచాడు. ఎక్కడ? కనాను దేశంలో ఉంచాడు. ఉంచినప్పుడు ఇప్పుడు ఫలించాలని దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆ యజమానుడు వచ్చి ఆ కాయలు కాసింది మొత్తానికి ఫలాలు, ద్రాక్ష పళ్ళు కాస్తే తీసుకున్నాడు, నోట్లో పెట్టుకున్నాడు. ఎలా ఉన్నాయంటండి? కారు ద్రాక్షలు. కారు ద్రాక్షలు అంటే ఎలా ఉంటాయి? చేదుగా ఉన్నాయి. చేదుగా ఉన్నాయంటే నోట్లో పెట్టుకుంటారా, దాన్ని మింగేస్తారా, ఉమ్మేస్తారా చెప్పండి? అంటే వారు ఫలించిన ఫలాలు ఎలా ఉన్నాయంటే చేదుగా ఉన్నాయి. సంఘములో ఉన్న నీవు నేను కూడా నీ ఫలము, నీ ప్రవర్తన ఫలము,
ఎలాంటి ఫలం ఫలించావో, నోటి ఫలము, ఆత్మ ఫలము, అనేక రకాల ఫలాలు చెప్పాడు. ఈ ఫలాలు నువ్వు ఎలా ఫలించావో, ఉదయం లేస్తే సాయంత్రం దాకా ఇంట్లో సమాధానం లేక గొడవలే గొడవలు. ఎందుకంటే ఈ నోరు అలాంటిది కాబట్టి ఈ నోరు రకరకాలుగా మాట్లాడుతుంది. నీ నోటి ఫలాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడన్నాడు. పిల్లారా, ఎలాంటి జీవితం జీవించావు అని, సంఘములో నువ్వు ఎలాంటి జీవితం జీవించావు, ఆత్మ సంబంధమైన కార్యాలు, ఆత్మ ఫలమేమనగా అని చెప్తున్నప్పుడు ఆ ఫలాలు నీలో ఉన్నాయా అని చూస్తున్నప్పుడు ఏ ఫలము లేకపోతే దేవుడు అంటున్నాడు కదా, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి. ప్రభువు బాధపడుతున్నాడు. దైవ సేవకుడు కూడా బాధపడుతున్నాడు. అయ్యా, నీలో ఉన్న లోపాలు తీసివేసుకో, సరి చేసుకో. ఏమేమి రాళ్ళు ఉన్నాయో, ఏమేమి చెత్త చెదారం ఉన్నదో ఆ మొక్క ఎదగకుండా, నీ విశ్వాస జీవితం ఎదగకుండా, నా ప్రియుడు తన ఉద్యానవనానికి వేం చేయునుగాక అన్నాడు. పరమగీతం 4వ అధ్యాయం ఆఖరి వచనంలో చదివితే, అతడు తనకిష్టమైన ఫలములను భుజించునుగాక. ప్రియుడు ఉద్యానవనం అనగా సంఘానికి వస్తే, నిన్ను నన్ను చూస్తే ఎంత చక్కని ఫలాలు ఫలిస్తున్నాడు, ఎంత చక్కగా పాటలు పాడుతున్నాడు, ఎంత చక్కగా బోధ చేస్తున్నాడు, ఎంత చక్కని ఫలాలు ఉన్నాయి. నీ ఫలాన్ని చూసి, నీ ప్రవర్తన చూసి ప్రభు సంతోషించాలి. తనకిష్టమైన ఫలములు అన్నాడు. ప్రభుకి ఇష్టంగా మనం జీవిస్తున్నామా? పనికిరానివన్నిటిని ఉంచుకోవడం ద్వారా, చేదైన కారైనటువంటివి ద్వారా దేవుడు ఉమ్మి వేస్తున్నాడు. నాకు అవసరం లేదు. ప్రభు ఎంత బాధపడ్డాడంటే, నా ద్రాక్ష తోటకు నేను చేసిన దానికంటే మరేం చేయాలి, నేను ఇంకా ఏం కావాలో అవి చేశాను. ఒక విశ్వాసికి కావలసినవన్నిటినీ ఇచ్చాను. రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిసం, సంఘం, సహవాసం, దేవుని పిల్లలు, అనేక రకాలుగా విశ్వాస జీవితం నువ్వు ఎలాగో జీవించాలి అన్నిటిని ఇచ్చాను. దైవ సందేశాలు, దేవుని వాక్యం, ప్రార్థన అన్నిటినీ ఇచ్చాను. అయినా ఫలించలేకపోతున్నావా? నీలో ఫలాలు లేక నువ్వు నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నావా? పిల్లరా, అయినా దేవుడు ఎందుకు ఓర్చుకున్నాడు తెలుసా? కేవలము దేవుని కృప చేతనే. త్రోవ పక్కన ఉన్న చెట్టును ఏం చేశాడు? శపించాడు. కానీ నిన్నెందుకు శపించలేదు? నీ కుటుంబాన్ని ఎందుకు శపించలేదు? నీ జీవితం దేవుని శాపానికి గురైతే, దేవుడు నీ మీద కోపిస్తే నీ జీవితం ఏమైపోతుందో ఆలోచన చేసావా? ఎప్పుడైనా మారు మనసు పొందు. అనేక సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభువుని నమ్ముకొని నేను కూడా ఈ వాక్యం ద్వారానే మరలా తిరిగి ప్రభువులోకి వచ్చానండి. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోయింది. నిజంగా నరికించి వేయము అన్నప్పుడు నాలో తెలియని భయం పట్టుకుంది. అనగా ఇంతకాలం ప్రభు సన్నిధికి వచ్చిన ఫలాలు లేకుండా ఉన్నానా? నేను దేవునికి ఒక్క ఇష్టమైన ఫలం కూడా నేను ఫలించలేదా? దేవుడు నన్ను భూమి మీద నుంచి తీసివేస్తాడా? ఇదిగో గొడ్డలి చెట్ల వేరును ఉంచబడింది అన్నాడా? నరికించి వేస్తాడా? ఈ చెట్టును భూమి మీద నుంచి తీసేస్తాడా? ఆ చెట్టు నీవే కావచ్చేమో ఈ రాత్రి వేళ, ఈ ఉదయం వేళ ప్రభు చెప్తున్నాడు, అమ్మా, ఆయనకి ఇష్టమైన ఫలాలు మనం ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను సంఘములో నాటాడు, మొక్కలుగా నాటాడు. చిన్న చిన్న మొక్కలు కావచ్చు, పెద్ద మొక్కలు కావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి నిలబడి ఉన్నాం. కానీ ఏ ఫలము లేనటువంటి జీవితం ఉంటే ప్రభు కోపడతాడు అన్నాడు. సంఘం అనేది ఆయన యొక్క ఉద్యానవనము అనే మాట మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, సంఘము సత్యమునకు స్తంభం. సంఘం ఏమి చెప్పండి? సత్యమునకు స్తంభం. సంఘములో సత్యమే ఉండాలి. గలిబిలి బోధలు, అసత్యం ఉండకూడదు. ఎందుకంటే సత్యం అనగా ఏమిటి అన్నాడు పిలాతు. యేసుప్రభు వారు అన్నాడు కదా, నీ వాక్యమే సత్యం. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము. క్రీస్తు ప్రభు ఉండాలి సంఘములో, ఇంకా వేరేదేమీ ఉండటానికి వీల్లేదు. అంత మాత్రమే కాదు, సంఘము అనేది పెండ్లి కుమార్తెను సూచిస్తూ ఉంది. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. పిల్లరా, మరి సంఘము యొక్క పోలికలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సంఘములో ఉన్న నీవు నేను, మరి నీవు ఎలా ఉన్నావో ఆలోచన చేసుకో. నువ్వు ఎలాగో ఫలిస్తున్నావో ఆలోచన చేసుకో. ఇదిగో నువ్వు ఒక
శరీర అవయవంలో ఒక భాగముగా ఉండి నువ్వు ఆయన కొరకు పని చేస్తున్నావా, లేకపోతే ఓచ చెయ్యలాగా ఉన్నావా అని ఆలోచన చేసుకో. దేవుడు నిన్ను ప్రేమించాడు, స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు, నీ చేతుల్లో పెట్టాడు ఈ సంఘాన్ని. మరి నువ్వేం చేస్తున్నావు ఈ సంఘాన్ని? ఆలోచన చేసుకో. ప్రార్థన చేసుకున్నావు. మహిమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో మీరు చేసిన సహాయం అంతని బట్టి వందనాలు. మరొక కోడి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.